శాంతమ్మ గారు వచ్చే నెల నుంచి ఎలాగో ఇవ్వదలుచుకుంది. ఒక్క నెలకేమిటి అనేసరికి ఆవిడ సమాధానం చెప్పలేదు. కానీ రూ. 100 తీసుకోవటానికి నిరాకరించింది. శాంతమ్మ గారు 5 సార్లు చెప్పినా మీరా వినలేదు. అప్పుడు నేను మానేస్తాను. జీతం కోసం అనుకున్నారు మీరు. మీరు నన్ను అర్థం చేసుకోలేదు. దానికోసం కాదు. అబ్బాయే ఇచ్చాడు. వాడు అనవసర పని చెయ్యడు అందావిడ. ఇంక మీరా మాట్లాడలేదు. శాంతమ్మ గారు లేనప్పుడు మీరా శేఖరం గదిలోకి వచ్చింది. రూ. 20 అక్కడ పెట్టింది. ఏదో రాసుకుంటున్న శేఖరం తలెత్తి చూశాడు. ఏమిటవి అని అడిగాడు. రూ. 20. ఎందుకు? నాకు ఇవ్వవలసిన 80. శేఖరానికి అర్థమైంది. అతను రాస్తున్న కాగితాలు అలాగే వదిలేసి కుర్చీలో వెనక్కి వార్లపడుతూ అన్నాడు. అమ్మకి ఇచ్చేయ్, నాకెందుకు? అప్పటికి గుమ్మం వరకు వెళ్ళిన మీరా ఆగి మెడ వెనక్కి తిప్పి అంది. ఇచ్చింది మీరని అమ్మగారు చెప్పారు. ఆవిడకి ఎలా ఇస్తాను? శేఖరం కుర్చీలోంచి లేచాడు. ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా మీరా అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. రూ. 20 ఆరాలు రావు. అయినా తను వచ్చిన రోజు మీరా రావటానికి మానేస్తానన్నప్పుడు తల్లి జీతం పెంచుతాననడం విన్నాడు. అందుకే ధైర్యం చేసి తల్లికి ఇచ్చాడు. అమ్మ తను ఇచ్చినట్లు ఎందుకు చెప్పిందో అనుకున్నాడు. మీరా వెళ్ళిపోతుంటే శేఖరం మీరా ఆగు అన్నాడు సాధ్యమైనంత మృదువుగా. మీరా ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూడలేదు. ఈ విషయం ఎలా చెప్తే బాగుంటుందో అతనికి తోచలేదు. అమ్మ నీకు జీతం పెంచుతానందిగా? అలా అనలేదు. అనే మాట తను అనలేడు. మరి ఏమని చెప్పాలి? అమ్మ నేను ఇచ్చానని చెప్పిందా? అన్నాడు చివరికి. అవును, వెంటనే అంది మీరా. అదే అమ్మ ఇస్తే తీసుకునేదానివి కదూ. ఎవరిచ్చినా అనవసరంగా ఒకరి నుండి తీసుకునే అలవాటు నాకు లేదు. మొదట అమ్మ ఒక ఎత్తున, ఇప్పుడు అదనంగా నేనున్నాను. అరుణ వస్తుంది. మీరా మనస్సు కస్సుమంది. అదే భావంతో చురుగ్గా అతనికేసి చూసింది.